టీవీ తెలుగు నేను మీ ప్రణీత్ అన్నమయ్య జిల్లా మదనపల్లిలో అయితే ఉన్నాము. ప్రస్తుతం మనం చూస్తున్నట్లయితే నిత్యము మన మదనపల్లిలో అయితే రోడ్ యాక్సిడెంట్లకు గురవుతున్న వ్యక్తులు అయితే చాలా మంది ఉన్నారు. అలాగే చాలా మంది కుటుంబాలలో వ్యక్తులు కోల్పోతున్నారు. ఈ హైవేలో అయితే ఇందిరాగాల్ని కొత్త బైపాస్ బాగా పడింది అనుకునే లోపలనే వారానికి 2-3 యాక్సిడెంట్లు జరగడము, చాలా మంది ప్రాణాలు కోల్పోవడం అయితే జరుగుతుంది. ఇంతకు ఇది ప్రభుత్వం నిర్లక్ష్యమా లేకపోతే రోడ్డు వేసిన రోడ్ ట్రాన్స్పోర్ట్ వారి నిర్లక్ష్యం అనేది అర్థం కావట్లేదు. రహదారుల మధ్యలో అయితే ట్రాఫిక్ అయితే ఉంది, బ్యారిగేడ్స్ లేవు. అలాగే చూసుకున్నట్లయితే నిత్యము బైపాస్ లో నుంచి ఆపోజిట్ సైడ్ నుంచి అయితే వెహికల్స్ వస్తున్నాయి. ఈ యాక్సిడెంట్ కారణం ఇదే అని అందరూ అయితే చెప్తున్నారు. ముఖ్యంగా ఇక్కడ అన్న ఉన్నారు, అన్నతో మాట్లాడదాం. అన్న నమస్తే. అన్న మీ పేరన్నా? అన్సర్. అన్న ఇంతకు ఏమైందన్న? ఈ రోడ్ నుంచి వస్తాయి బండ్లు, ఆ పక్క దాటుకునేదానికి ఇప్పట్లో ఫుల్ ఫాస్ట్ వస్తాయి బండ్లు, కార్లు. ఇక్కడ స్పీడ్ బ్రేక్ వేస్తే కన్నా కొంచెం స్లో అవుతాయి. వీళ్ళు స్పీడ్ బ్రేక్ వేయరు, వీళ్ళు ఫాస్ట్ వస్తారు, వీళ్ళు దూరుతారు. ఈ రోడ్లో తిరుగుతూ ఉంటాం మేము, ఈ రోడ్లోనే ఎక్కువ జరుగుతూ ఉంటాయి. వారం ముందు కూడా జరిగింది. వారం ముందు ఏమైందన్న? వారం ముందు కూడా కారు 2 వీలరే అలా ఈ బుద్ధి జరిగింది. ఇది స్పాట్ అంటున్నారు పెద్ద ఆయన స్కూల్ నుంచి దాటుకుంటాను, స్కూల్ పిల్లలు దింపేసి ఇట్లా దాటుకుంటాను గుర్తేసి నుంచి. అన్న అలాగే చూసుకున్నట్లయితే రాత్రిలో ఇక్కడ లైట్స్ ఉంటున్నాయన్న? లైట్లు ఉన్నాయి, అవన్నీ కరెక్ట్ గా ఉన్నాయి. రోడ్డు ముందు కరెక్ట్ గా ఉంది. స్పీడ్ వరకు ఒకటి లేదు. స్పీడ్ వరకు నా పెడితే కన్నా కొన్ని బండ్లు స్లో అవుతారు. అలాగే నిత్యం యాక్సిడెంట్లు జరుగుతూనే జరుగుతానండి, వారానికి ఖచ్చితంగా ఒకటనే జరుగుతుంది. అన్న నమస్తే. అన్న నమస్తే అండి. అన్న మీ పేరు? అన్న నా పేరు బాలసుబ్రహ్మణ్యం అండి. ఇక్కడైతే నిత్యం యాక్సిడెంట్లు జరుగుతున్నాయి, మీకు ఈ యాక్సిడెంట్ చూస్తూనే ఉన్నారు? చూస్తూ ఉంటామండి. ఇక్కడ ఇది హైవే రోడ్డు కాబట్టి ఇష్టానుసారం 100 నుంచి 150 కిలోమీటర్లు ఫాస్ట్ కూడా వస్తున్నారు వెహికల్స్. ఇక్కడ 2 వీలర్లు, ఇక్కడ రోడ్డు క్రాసింగ్ కాబట్టి ఇక్కడ స్పీడ్ బ్రేకర్లు వేయాల్సిందిగా నేను గవర్నమెంట్ని కోరుతున్నాను. నిత్యం జరుగుతూనే ఉంటాయండి. అన్న అట్లే ఇక్కడైతే స్కూల్ బస్సులు అయితే చాలా వరకు ఉన్నాయి, వారికి కూడా చాలా ఇబ్బంది ఉంది కదన్నా, మీరేమని చెప్తారన్నా? స్కూల్ బస్సులు రద్దీగానే ఉంటాయి మార్నింగ్ టైము, ఈవినింగ్ టైము. పిల్లలు రోడ్డు క్రాసింగ్ చేస్తుంటారు, వెహికల్స్ కూడా దండిగా ఉన్నాయి. కాబట్టి ఇక్కడ రోడ్డు క్రాసింగ్ దగ్గర కొంచెం హెవీ స్పీడ్ బ్రేకర్స్ వేసి, సిగ్నల్స్ వేసి కొంచెం కంట్రోల్ చేయాలని గవర్నమెంట్ కోరుతున్నానండి. ఇంకా ఇవి తరచూ ఈ ప్రమాదాలు జరగకుండా ఈ ప్రాణాలు గాల్లో కలిసిపోతున్నాయి. అంటే ఇప్పుడు మనకైతే ఇప్పుడు బైపాస్ పడడం అయితే చాలా ఆనందము, కానీ ఇట్లా సంఘటనలు జరుగుతున్నాయి కదన్నా, దీని గురించి గవర్నమెంట్ దీని గురించి నేను ఏం చెప్పాలనుకుంటానంటే, గవర్నమెంట్ ఇప్పుడు ఇది హైవే రోడ్డు కాబట్టి, నేషనల్ హైవే కాబట్టి ఇక్కడ కొన్ని సూచిక బోర్డులు కానీ, ఈ క్రాసింగ్ లో కానీ, స్పీడ్ బ్రేకర్స్ కానీ, సిగ్నల్స్ కానీ, సర్వీస్ రోడ్ కానీ ఇవన్నీ కొంచెం పాటించాలా. ఈ హైవే రోడ్ వాళ్ళు ఏం పాటించకుండా వాళ్ళ పాటికి వాళ్ళు హైవే రోడ్డు పూర్తి చేసుకునేసి, వాళ్ళ పాటికి వాళ్ళు చేతులు దుర్పేసి వాళ్ళ అమౌంట్ వాళ్ళు వేసుకునేసి వెళ్ళిపోయారు. ఈ ప్రజలకి తీరని కష్టాలు వస్తున్నాయి. ఇక్కడ మెయిన్ ఏమంటే హెవీ స్పీడ్ అండి, హెవీ స్పీడ్. సరే అన్న, ఇప్పుడు హెవీ స్పీడ్ అంటున్నారు, మనం చూసుకున్నట్లయితే ఇక్కడైతే టాప్ ఎత్తుంది, ఇట్లయితే డౌన్ ఉంది, మిట్టా డౌన్ ఉంది. దానివల్ల అని కాదు, ఇక్కడ ఈ చంద్రా కాలనీ ఏరియా వాళ్ళు మొత్తం రౌండ్ వేసుకొని రావాలంటే చాలా ఇబ్బంది పడుతున్నారు. కాబట్టి ఇక్కడ షార్ట్ కట్, ఇక్కడ 2 సందులు ఉన్నాయి. ఈ సందుల్లోనే చాలా వరకు ఈ స్కూల్ పిల్లల్ని తోడుకొని పేరెంట్స్ కానీ, ఈ 2 వీలర్లో ప్రతి ఒక్కరు ఈ ఏరియా వాళ్ళు ఇటే వస్తున్నారు, ఆపోజిట్ లోనే వస్తున్నారు. ఎందుకంటే ఇదంతా 2 కిలోమీటర్లు రౌండ్ వేసుకొని రావాలి కాబట్టి. దాని వల్ల కూడా ఇటు ప్రమాదాలు జరుగుతున్నాయి. ఆపోజిట్ లో రావడం వల్ల కూడా ఇటుపక్క వచ్చే వెహికల్స్ 100 నుంచి 150 వస్తున్నాయి. కొంతమంది గమనిస్తారు, కొంతమంది గమనించకుండా ఇవాళ జరిగింది. అతను చనిపోయాడో ఉన్నాడో కూడా తెలియదు. కాబట్టి మొత్తానికి క్రాసింగ్ లెవెల్స్ లో ఖచ్చితంగా స్పీడ్ బ్రేకర్స్ ఏర్పాటు చేయాల్సిందిగా నేను కోరుకుంటున్నానండి. అన్న మీ పేరు? నా పేరు బ్రహ్మచారి. ఇక్కడే ఉంటామన్నా. ఇప్పుడైతే మీరైతే తరచూ యాక్సిడెంట్స్ అయితే జరుగుతున్నాయని చెప్తున్నారు, అది ఎంతవరకు వాస్తవం? 100% వాస్తవమన్నా. మెయిన్ సర్వీస్ రోడ్ లేని దాని వల్ల ఈ ఇబ్బందులు వస్తున్నాయి. సర్వీస్ రోడ్ ఉంటే ఇలాంటివి ఏవి రావు. రోజు 1-6 జరుగుతూనే ఉన్నాయి. ఇప్పుడు స్కూల్ వ్యాన్లు రావాలా, మొత్తం అంత పనులు చేసుకునే వాళ్ళే, మొత్తం అంతా రావాలా పోతా ఉండాలంటే చాలా ఇబ్బందిగా ఉంది. సర్వీస్ రోడ్ ఆ సైడ్ ఈ సైడ్ సర్వీస్ రోడ్ ఉంటే ఇబ్బంది లేకుండా ఉంటది. ఇది మేము కోరుతా ఉన్నాం. ఈ ముఖ్యంగా ఈ యాక్సిడెంట్స్ ఎందుకు జరుగుతుంటాయి అన్న? దీన్ని బట్టి ఈ సర్వీస్ రోడ్ లేనిది చాలా డేంజర్. సర్వీస్ రోడ్ ఇంపార్టెంట్. సర్వీస్ రోడ్ ఉంటేనే ఈ స్కూల్ పిల్లకాయలు పోల్సిన ఏమి ఈ స్పీడ్ మెయిన్. ఈ కార్లు ఇవంతా వాళ్ళకి తెలియదు కదా, బైపాస్ అంటే స్పీడ్గా వస్తూ ఉంటారు. వీళ్ళు ఇంట్లో పోయేటప్పుడు క్రాష్ అయ్యేటప్పుడు ఆటోమేటిక్గా జరుగుతూ ఉన్నాయి. ఇంతకు యాక్సిడెంట్ ఎట్లా జరిగింది? యాక్సిడెంట్ ఎట్లా జరిగిందంటే ఈ అబ్బాయి అతను ఇట్లా వస్తున్నాడు, అది చూస్తుంది.
ఆయన గమనించి ఇది రాంగ్ రూట్, వీళ్ళు పోవాలంటే ఇట్లే క్రాస్ అయిపోవాలా, దాన్ని బట్టి జరిగిపోయింది. చూసుకున్నట్లయితే దాదాపుగా ఒక 100 మీటర్ల దాకా బ్రేక్ అయితే ఉంది. అంటే స్పీడ్, మెయిన్ స్పీడ్ బ్రేకర్స్ లేవు. స్పీడ్ వాళ్ళు వస్తారు, వీళ్ళు క్రాస్ అయిపోతాం అనుకుంటారు, కాలేరు, అది వచ్చేస్తుంది. నైట్ లో ఇంకా ఎక్కువ ఇబ్బంది అన్న, ఆ లైటింగ్ ఇంకా తెలియదు పాపం, పనులు చేసుకునే వాళ్ళు వీళ్ళంతా పోతారు కదా, ఆ లైటింగ్ తో చాలా ఇబ్బంది అయిపోతుంది. అక్కడ వచ్చేసి ఫోక్సింగ్ ఎక్కువ వస్తుంది, దాన్ని బట్టి చాలా ఇబ్బంది. వెహికల్స్, పెద్ద వెహికల్స్ అంతా హెవీ నైట్ స్పీడ్ ఎక్కువ వస్తుంది, హైవే కదా, దాన్ని బట్టి చాలా ఇబ్బందిగా వస్తుంది. అన్న మీ పేరన్నా? మంజునాథ్ రెడ్డి. అన్న మీరన్నా ఇక్కడ వాళ్ళేనా అన్న? ఇక్కడ మూట్లో ఉండాలి అన్న. ఇప్పుడైతే ఇక్కడైతే యాక్సిడెంట్ జరిగింది. తరచూ నాకు తెలిసినంత వరకు అయితే ఇది ఒక 9వ యాక్సిడెంట్ అన్న నేను చూడంగా లాస్ట్ నుంచి ఇక్కడ వరకు. ఈ యాక్సిడెంట్ జరగకుండా ఉండాలంటే ప్రభుత్వం ఏం చర్యలు తీసుకోవాలి? సర్వీస్ రోడ్ ఇలా సర్వీస్ రోడ్ వేస్తే మన స్పీడ్ బ్రేక్లు ఏం అవసరం లే, సర్వీస్ రోడ్ వేస్తే చాలు. ఆ సైడ్ ఈ సైడ్ వేస్తే సర్వీస్ రోడ్డు ఇబ్బంది ఊరికి ఉండదు. ఆ రూట్ లో ఇట్లా వెళ్ళిపోతారో వచ్చే వాళ్ళు అట్లా ఇలా ఇబ్బంది లేకుండా పోతా ఉంటారు. అట్లా తిరుక్కొని రావాలని చెప్పి ఇట్లా ఏడు తిరిగేస్తారు. అన్న మీరు చెప్పండి అన్న, ఇప్పుడు యాక్సిడెంట్ జరిగింది కదన్నా, ఎట్లా జరిగిందన్న? యాక్సిడెంట్ జరగకుండా ఉంటే ప్రభుత్వం ఏం చర్యలు తీసుకోవాలన్నా? ఏం చర్యలు అంటే ప్రభుత్వం వచ్చి ఆ పక్క ఈ పక్క సర్వీస్ రోడ్డు ఖచ్చితంగా వెళ్ళి సార్. సర్వీస్ రోడ్ లేకపోతే ఇబ్బంది అవుతుంది. చిన్నపిల్లలు ఉండారు, స్కూల్ పిల్లలు ఉండారు, ఈ ఆటోలు, 2 వీలర్లు అంతా చాలా ఇబ్బంది అవుతుంది. అంతే, సర్వీస్ రోడ్ వేస్తే ఆ పక్క పోయే వాళ్ళు ఆ పక్క వస్తారు, ఈ పక్క పోయే వాళ్ళు ఈ పక్క వస్తారు. ఇది మెయిన్ రోడ్ కదా, బైపాస్, వాళ్ళు స్పీడ్ మీద వాళ్ళు వెళ్ళిపోతుంటారు. అందుకని సర్వీస్ రోడ్ వేస్తే ఆ పక్క వాళ్ళు ఆ పక్క పోతారు, ఈ పక్క వాళ్ళు ఈ పక్క వస్తారు. చాలా ఇబ్బంది అవుతుంది సార్, చాలా యాక్సిడెంట్లు జరుగుతున్నాయి. చిన్న పిల్లలకి అయితే ఇంకా కష్టము, స్కూల్ పిల్లలకు భలే ఇబ్బందిగా ఉంది సార్. అంటే ఇప్పుడు రోడ్లు క్రాస్ చేయాలన్నా కానీ బస్సు, ఒకవేళ స్కూల్ బస్సు వచ్చి నిలబెడితే రోడ్డు క్రాస్ చేయాలని పిల్లలు ఎట్లా క్రాస్ చేస్తారు? తల్లిదండ్రులు వస్తారు లేకపోతే బస్సు? తల్లిదండ్రులు రారు, వాళ్ళు వస్తారు. కొందరు స్కూల్ బస్సులు ఉన్నాయి కదా, దానిలో పోతారు. ఇంకా కొందరు నడుచుకొని పోయే వాళ్ళు ఉన్నారు, వాళ్ళకి చాలా ఇబ్బంది అవుతుంది సార్. ఏమన్నా దైవం చేయ ఆ పక్క ఈ పక్క సర్వీస్ రోడ్ వేస్తే చాలా మంచిది. అన్న ఇక్కడైతే యాక్సిడెంట్ జరిగిందన్న, ఇప్పుడు ఇలాంటి యాక్సిడెంట్స్ ఇక్కడైతే చాలా జరుగుతున్నాయి. ఇలా జరగకుండా ఉండాలంటే ప్రభుత్వం ఏం చర్యలు తీసుకుంటుంది? చర్యలు అసలు ఇక్కడ ఓపెన్ పెట్టకూడదు, యూటర్న్ తీసుకొని రావడమే కరెక్ట్. దానికి యూటర్న్ తీసుకొని వస్తే యాక్సిడెంట్ అయితే స్కోప్ చాలా తక్కువగా ఉంటుంది. దాని తగ్గట్టు సేఫ్టీలు చూసడం బెస్ట్ గా ఉంటుంది. అసలు మామూలుగా ఇక్కడ రోడ్డు చేసినారు, ఆ రోడ్డు చేయడం కూడా సరిలేదు. అది ఆడ అప్ అండ్ డౌన్స్ ఎక్కువ ఉన్నాయి. ఆ నీట్ గా ఉండి స్లోప్ గా వచ్చేసి ఆ యూటర్న్ తీసుకుంటేనే చాలా బెటర్ గా ఉంటుంది. అంటే మీరు మొత్తానికి చెప్పినట్లయితే ఇక్కడైతే 2 బ్యారికేడ్స్ ఓపెన్ లో ఉన్నాయి, అవి క్లోజ్ చేస్తే యాక్సిడెంట్ జరగడం తగ్గుతుంది. 100% తగ్గుతుంది. ఇక్కడ ఓపెన్ అనేది క్లోజ్ చేస్తే 100% తగ్గుతుంది. అన్న మీరు ఇక్కడే ఉంటారా? మేము ఇక్కడే ఉంటాను అన్న. చూసుకున్నట్లయితే మదనపల్లిలో ఈ బైపాస్ రోడ్డు చాలా రద్దీ ప్రాంతం, ట్రాన్స్పోర్ట్ గానీ వాహనాలు తిరగడంలో గానీ చాలా ట్రాఫిక్ ఉన్న జోన్ ఇది. ఈ జోన్ లో యాక్సిడెంట్స్ ఈ మధ్య కాలంలో చాలా ఎక్కువైనాయి. ఇవి జరగకుండా ఉండాలంటే మీరేం చేస్తారు? ఫస్ట్ రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ట్రాఫిక్ రూల్స్. ఇది యాక్చువల్ గా ఆపోజిట్ రోడ్, ఇది 1 వే. ఆపోజిట్ రావడం మన మిస్టేక్. ఎందుకంటే హైవేలో ఆల్మోస్ట్ 80-100 వస్తాయి. యాక్చువల్ గా మన రూల్స్ పాటిస్తే, రోడ్డు సేఫ్టీస్ పాటిస్తే ఎలాంటి యాక్సిడెంట్స్ జరగవు. ఇంకొకటి మైనస్ ఏమంటే ఇక్కడ ఓపెన్ పెట్టడం, అది 1 వే పెట్టేసి ఆ సర్కిల్ సిగ్నల్ లో యూటర్న్ తీసుకొని రావడం కరెక్ట్ అనిపిస్తుంది. అన్న అట్లే చూసుకున్నట్లయితే మదనపల్లిలో ట్రాఫిక్ పోలీస్ సిబ్బంది వారు కానివ్వండి, ట్రాఫిక్ ఆధ్వర్యం జరిగే ప్రతి ఒక్క కార్యక్రమం అందరికి రోడ్ సేఫ్టీస్ గురించి అయితే చెప్తున్నారు. ఇక్కడ ఎందుకు దీన్ని కంట్రోల్ చేయలేదు? వాళ్ళు చెప్తున్నారండి, మన ప్రజలు మనం కూడా పాటించాలి కదా. వాళ్ళు 24 hours మనకు సేఫ్టీగా వాళ్ళు మనకు ఫాలో కాలేరు కదా. మనం రూల్స్ పాటిస్తే ఆల్మోస్ట్ 70-80% తగ్గుతుంది. యాక్సిడెంట్స్ కానీ ప్రమాదాలు అన్ని తగ్గుతాయి. మాకంటే మామూలు, ఎందుకంటే హైవేలో రాంగ్ రూట్ లో రావడం తప్పు. యాక్చువల్ కారు ఆపోజిట్ కూడా యాక్చువల్ స్పీడ్ లిమిట్ పెట్టాలి. ఎందుకంటే ఇది టౌన్ ఏరియా, మామూలుగా ప్రజలు తిరిగే ఏరియా కాబట్టి 60-70 పెట్టచ్చు. మాక్సిమం 100 పైన వస్తుంది హైవేలో. కాబట్టి స్పీడ్ లిమిట్ పెట్టడం కొద్దిగా బెటర్ అనిపిస్తుంది. మెయిన్ అయోధ్య నగర్ నుంచి వస్తే షార్ట్ కట్, అట్లా వస్తే ఒక 1/2 కిలోమీటర్లు తిప్పుకొని రాళ్ళ. ఇట్లా వస్తే షార్ట్ కట్. ఏమే ఈడ 2 వేలు ఉన్నాయి, అట్లా పోయి అట్లా తిప్పుకొని వస్తే ఏమి ఇబ్బంది లేదు. ప్రతి ఒక్కరు 100-90 మంది ఇట్లా వస్తారు అడ్డం. ఇండికేటర్ వేయరు, ఏమి వేయరు, ఏమి ఇష్టానుసారం వస్తారు. ఇదన్నా క్లోజ్ చేయాలి, అదన్నా క్లోజ్ చేయాలి. చేస్తే అప్పుడే యాక్సిడెంట్ కావు. స్కూల్ బస్సులు, ట్రిప్పర్లు, లారీలు అన్ని ఆడే. రోడ్డు బాగలేకపోయినా, బ్రిడ్జ్ ఉన్నా, తగులుతుందన్నా కానీ అన్ని ఆడే చెప్తారు.
ఎవరైనా ఏమైనా మనమే ప్రజలే సహకరించాల అందుకని ఇది జరుగుతాండేది. దానివల్ల ఇది ఇబ్బంది అంతా. మనము మన సేఫ్టీ ముఖ్యము. ఎవరు కూడా మన కోసం ఎవరు కావులు ఆడ ఉండరు, ఎంతసేపులు కాళ్ళు ఉండరు. ప్రతి ఒక్కరు మనము రూల్స్ పాటిస్తే అన్ని ఏమీ జరగదు. ఇప్పుడైతే రోడ్ ఇక్కడ పడినప్పటి నుంచి ఇది ఓపెన్ లో ఇది ఓపెన్ లోనే ఉంది. అది ఇది రోడ్డు పడినప్పుడు మామూలుగా యాక్సిడెంట్లే, ప్రతి రోజు యాక్సిడెంట్ అయ్యాడు. సుమారుగా అంటే ఒక 10 కాదు 20 దాకా అయినాయి. అన్న అట్లే అన్న, ఇప్పుడు 20 అంటున్నారు కదా, 20 యాక్సిడెంట్ జరిగినప్పుడు ఏ ప్రభుత్వం చెల్లించలేదంటారా అన్న? ఏ ప్రభుత్వం ప్రభుత్వం ఏం చేస్తుంది, పోలీసు వాళ్ళు ఏం చేస్తారు, మనం ఏం చేస్తాం, ప్రజలు సహకరించాలి కదా. ప్రజలకు భయం దిగులు ఉండాలి కదా. మనం రాంగ్ రూట్ లో పోతే పోలీసు వాళ్ళు ఏం చేస్తారు, ప్రభుత్వం ఏం చేస్తారు. ప్రభుత్వం ఏం చెప్తుందేమో వచ్చి ఇట్లా దూరండి అని పోలీసు వాళ్ళు చెప్తారేమే, అట్లా పోయి తిప్పుకొని రాండి అంటారు. మనం వింటానమ్మా, మనమే ఇల్లు. అదే అన్న, ఇప్పుడు చూసుకున్నట్లయితే ఇక్కడ ఈ పాయింట్ కరెక్ట్, ఈ పాయింట్ అన్నా ఉండకూడదు, అదన్నా ఉండకూడదు. అది అంటే అక్కడ అయోధ్య నగర్ లో నుంచి వచ్చేదన్నా స్టాప్ చేయాల, కాకపోతే ఈ పాయింట్ అన్నా ఎత్తేయాల. రెండిట్లో యారో ఒకటి క్లోజ్ చేస్తే మట్టంగా రోడ్డు ఇంటి వస్తారు. మెయిన్ ప్రజల్లో బాధ్యతారహితంగా వస్తాడు. దానికి దీనికి సంబంధమే లేదు. ప్రజలే బాధ్యతారహితంగా నడుచుకుంటున్నారు అంతే. ప్రజలదే అంతా తప్పు.